హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దళపతి వ్లాగ్స్. ఈరోజైతే మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ బుకింగ్స్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాం. అదే గైస్, ఈరోజు ఆగస్ట్ 13, రేపు ఆగస్ట్ 14 వార్ 2 కూలీ సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. హైదరాబాద్లో అయితే నిన్న సాయంత్రం అయితే ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు అన్ని ప్లాట్ఫామ్స్లో. దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నేనైతే ఎక్కువ ఏం చెప్పకుండా డైరెక్ట్గా అన్ని ట్యాబ్స్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను. ఫస్ట్ బుక్ మై షో ఇంట్రెస్ట్తో అయితే మొదలు పెడదాం. ఇప్పుడు దాకా హైయెస్ట్ అయితే కనుక మనం చూసుకున్నట్టయితే వార్ 2 ఉంది గైస్. ఇంట్రెస్ట్ పరంగా ఆదిపురుష్ తర్వాత అంట, ఇంట్రెస్ట్ పరంగా వార్ 2 ఉంది. నేను కూడా నిన్న సాయంత్రం దాకా గమనించాను, 1.1 మిలియన్ వచ్చాయి గైస్ ఇంట్రెస్ట్ బుకింగ్స్. ఫస్ట్ ఓపెన్ అయితే వార్ 2కి అయితే ఓపెన్ అయ్యాయి గైస్. హైదరాబాద్లో అయితే మాత్రం హైదరాబాద్లో వార్ 2కి అయితే ఓపెన్ అయ్యాయి. మనమైతే ప్రస్తుతానికి కూలీ చూద్దాం. కూలీకి అయితే 1.1, ఇది కూడా అంతే రేంజ్లో వచ్చింది గైస్. మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రైలర్ గురించి మాట్లాడదాం. ట్రైలర్ ఇదైతే 10 డేస్ ముందర అయితే వదిలేరు, ఇదైతే 2 వీక్స్ ముందు అయితే వదిలేరు. ఓన్లీ తెలుగు గురించే మాట్లాడుతున్నాను గైస్ నేను ఎస్పెషల్గా. అంటే నేను ఏదో వీళ్ళు వార్ 2 ఏదో తగ్గిస్తున్నట్టు కాదు, కూలీలు ఏదో హైప్ ఇస్తున్నట్టు కాదు. నేను గమనించిన మెయిన్ వాటి పాయింట్స్ వరకు నేనైతే ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే 10 డేస్ అయితే అయ్యింది, ఇక్కడైతే 2 వీక్స్ అయింది. అరౌండ్ తెలుగులో అయితే మనకి ఫస్ట్ స్టెప్ ఒక 10 పాయింట్లు వేసుకుంటే 10లో ఫస్ట్ కూలీ అయితే 0.1 అయితే గెలుచుకుంది. అరౌండ్ వ్యూస్ పరంగా అయితే చూసుకోవచ్చు మీరే. ఇక్కడ 8.6 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, ఇక్కడ 3.2 ఉంది. దీనికంటే వార్ 2నే ఫస్ట్ రిలీజ్ అయింది ట్రైలర్. కాకపోతే తెలుగులో రజనీకాంత్ గారు అయితే గెలిచేశారు, ఎందుకంటే ఆయన తలైవర్. సెకండ్ మనం టికెట్స్ కొద్దాం. నేను మెయిన్ టాపిక్ ఇదే. నేను నిన్న రాత్రి మ్యాక్సిమం 1.5 అవర్ కూర్చున్నాను గైస్ కూలీ టికెట్ కోసం. హైదరాబాద్లో అయితే 1.5 అవర్ కూర్చుంటే బ్లాక్ చేస్తారు, అన్బ్లాక్ చేస్తారు, బ్లాక్ చేస్తారు, అన్బ్లాక్ చేస్తారు. అట్లా కూర్చొని వెయిట్ చేసి లాస్ట్కి ఒక టికెట్ దొరికింది గైస్. 4 టికెట్లు అనుకుంటే. మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ పెట్టాను, రెండిట్లో ప్రిఫరెన్స్. రేపే డేట్ మార్నింగ్ పెడితే అరౌండ్ హైదరాబాద్లో అయితే ఎక్కువ వార్ 2కే ఇచ్చారు, ఒప్పుకుంటాను, దానికి నేనేం కాదంటలేదు. కాకపోతే కంపేర్ టు ఫ్యాన్ షోకి అయితే మనకైతే కూలీకి అయితే మ్యాక్సిమం టికెట్స్ అనేది లేదు. ఇప్పటికి కూడా ఫ్యాన్ షోకి అయితే మనకి ఒక్క చోటైనా టికెట్ అయితే దొరుకుతుంది వార్ 2కి. కూలీకి అయితే మ్యాక్సిమం దొరకట్లేదు. ఇట్లా చూపించినా కానీ ఓపెన్ చేశాక అది రిఫ్రెష్ ఎర్రర్ అనేది అయితే వస్తుంది మనకి. దీంట్లో కొన్ని వాటిలో వస్తుంది ఎర్రర్, ఓకే, దీని పరంగా ఓకే, నేనేం తప్పట్లేదు. ఇది అసలు హైప్ తగ్గించట్లేదు గైస్, నేను కూడా ఓకే దానికి అంది. కాకపోతే ఏదైనా సెలెక్ట్ టికెట్స్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా అదైతే బ్లాక్ అయిపోతుంది, ఓపెన్ అయినా అవుతుంది. డిఫరెన్స్ ఉంది కూలీకి. దీంట్లో అయితే వస్తే ఫస్ట్ మిలియన్ వార్ అయితే దీంట్లోనే గెలిచింది గైస్. దీనికి ఒక పాయింట్, దానికి ఒక పాయింట్. హైదరాబాద్లో అయితే కూలీ అయితే మాత్రం ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంది, ఎందుకంటే థియేటర్స్ అయితే తక్కువ ఇచ్చారు మనకి. ఎక్కువ థియేటర్స్ ఉంటే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి, అది కాక అన్నీ ఫుల్ అయినా కూడా ఇప్పుడు 100కి ఇది 50 ఇస్తే 50 ఫుల్ అయిపోతే 50 థియేటర్స్, కొంచెం థియేటర్లు తక్కువ ఉన్నాయని ఎక్కువ మంది దీన్నే బుక్ చేసుకోవడానికి చూస్తారు కాబట్టి దాంట్లో వరకు ఎక్కువ ఆక్యుపెన్సీ వరకు కూలీకి అయితే వచ్చింది. మనకి దీంట్లో ఎక్కువ బిఎంఎస్ థియేటర్లు ఇచ్చారు కాబట్టి కొంచెం ఇది తగ్గే ఆక్యుపెన్సీ వరకు. 86% ఆక్యుపెన్సీ అయితే వచ్చిందంట గైస్ హైదరాబాద్లో కూలీకి. ఇది 56%, ఎందుకంటే ఇది ఎక్కువ హ్యావ్ మోర్ షోస్ ఓవరాల్ ఇన్ హైదరాబాద్. కూలీ స్టాక్ దట్ మీరు చదువుతుంటే మీకే అర్థమవుతుంది కదా. ఆడియన్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఫిలిము కూలీకి పెట్టడం వల్ల అందుకే బ్లాక్ అనేది ఎక్కువ చేశారు గైస్. మ్యాక్సిమం భ్రమరాంబ 4K ఒక కుకట్పల్లి, మళ్ళా ఇందిరా నాగేంద్ర అని దిల్సుఖ్ నగర్ ఒకటి, సంధ్య, ఈ మూడైతే వచ్చినమ్మటే బ్లాక్ అయిపోయాయి గైస్. అసలు బుక్ చేసుకోవడానికి వీలు కూడా కాలేదు. మ్యాక్సిమం దాని మీదే కూర్చొని ట్విట్టర్లో కూడా నాకు కొంతమంది మెసేజ్ అయితే చేశారు, టికెట్లు ఉన్నాయి కావాలా భ్రమరాంబాలో, టికెట్లు ఉన్నాయి కావాలా అర్జున్ 70mm అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు. బ్రో నేనైతే సంధ్యాలో అయితే చూద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు అన్నారు బ్రో నాతో, సంధ్యాలో దొరకతాయి అనుకుంటున్నావా నువ్వు అని. నేను కూడా ఫస్ట్ అయితే హోప్ అయితే పెట్టుకున్నాను దొరుకుతుందని. కాకపోతే వాడు స్టార్టింగ్లోనే దొరకదు అన్నట్టు మాట్లాడాడు. అందుకని చెప్పి 1.5 అవర్ అయితే కూర్చొని అయితే నేనైతే సంధ్యాలో అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సంధ్య 70mm కాదు గైస్, సంధ్య 35mmలో అయితే మనకైతే కూలీ అయితే ఇచ్చాడు. సంధ్య 75mmలో వార్ 2ని అయితే రిలీజ్ చేశారు.
4 గంటల క్రితం అయితే నమ్మొచ్చు కదా! వద్దు. వాస్ was was I declaration face special trust to first teacher Rajni considered the for Holy Clash. Martin calendars before August. But it did not just August. ఇంకోటి అంటే లోకేష్ కనకరాజు సినిమా. ఆయన ఎట్లాంటి ట్విస్ట్ లాస్ట్‌లో పెడతాడు. ఇదేమన్నా ఎల్‌సీయూలోకి కలుపుతాడా? కూలీని తీసుకెళ్ళి అని చెప్పి మేమోరే ఎక్సైటింగ్ ఫీలింగ్‌తో మన వాళ్ళైతే గనక ఇట్లాంటియయితే చేస్తుంటారు. బ్లాకులు చేసేదానికి. బ్లాక్ అయిపోవడానికి కారణం ఏందంటే సర్వరు బ్లాక్ అయిపోద్ది గైస్. అందరూ ఒకేసారి ఓపెన్ చేస్తే. అందుకని చెప్పి ఇట్లా అయిపోయింది. దీంట్లో ఎన్టీఆర్ కోసం, దీంట్లో రజనీకాంత్ కోసం ఖచ్చితంగా అయితే సినిమా చూస్తారు. ఎందుకంటే 'హృతిక్ రోషన్‌కి' తెలుగులో అంత క్రేజ్ లేకపోయినా ఎన్టీఆర్ కోసం ఫస్ట్‌కి వెళ్దాం అని చెప్పి దానికి కూడా అయితే బుక్ చేసుకున్నాను. ఒక ఆచిలో బిర్యానీ తినేసి అన్నగారికి ఫారెడ్ బిర్యానీ తినేసి పక్కనే ఉన్న దేవి థియేటర్‌లో అయితే చూద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. పార్ట్ 2 అయితే. దానికి కూడా అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను గైస్. హూ విల్ విన్ అంటే ప్రస్తుతానికి టికెట్స్ ఆక్యుపెన్సీ పరంగా అయితే 'కూలీ ఈజ్ లైక్ టు విన్ ద బాక్స్ ఆఫీస్ క్లాష్ అగైన్స్ట్ వార్ 2' అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆక్యుపెన్సీ గానీ, టికెట్స్ దొరికేది గానీ, ప్రస్తుతానికి ఏంటంటే హైదరాబాద్‌లో టికెట్ అనేది హైక్ అయితే చేయలేదు గైస్. మెయిన్ తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఒకే ఒక సూపర్ అవకాశం ఏందంటే టికెట్ అయితే హైక్ అయితే చేయలేదు. మనకు నార్మల్ రేట్లకైతే టికెట్ దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్లి మరీ చూడొచ్చు. బేస్డ్ ఆన్ ద ఇనిషియల్ బుకింగ్స్ అండ్ యాస్ పర్ ద వైల్ వార్ 2 హాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ ఇంక్లూడింగ్ క్యాష్ టు పాపులర్ ఫ్రాంచైజ్ అయితే ఉంది. కాకపోతే కంపేర్ టు 'రజనీకాంత్' అనేది డామినేట్ అయితే చేశాడు. ప్రీ రిలీజ్ వరకి. ఎందుకంటే షోస్ తక్కువ ఉండటం వల్ల. అడ్వాన్స్ బుకింగ్ పరంగా 'కూలీ', 'రజనీకాంత్' ఓకే. బోత్ ఫిలిమ్స్ రిలీజింగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే బిఫోర్ డే విచ్ ప్రైమ్ టైమ్ ఫర్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. ఎందుకంటే రెండిటిని కరెక్ట్ టైంలో అయితే వదులుతున్నారు. In conclusion, while War 2 is strong contender with its own merit, the initial signs point towards Coolie has a significant advantage in box office clash. By the impressive advance booking and the enduring star power of Rajnikant. అక్కడ ఉంది రజనీకాంత్ అని చెప్తున్నాడు గైస్ లాస్ట్ పాయింట్ పరంగా. అదైతే గైస్ నేను చెప్పదలుచుకుంది. చూద్దాం రేపు ఏదైద్దో. రేపు అరౌండ్ 6 కల్లా నేనైతే రెండిటి మీద అయితే ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను. ఓకే, బాయ్ గైస్.